మేడం ఇది కేటీఆర్ గారు ఏమన్నారంటే ఇంకో 2.5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? రావచ్చు, రాకపోవచ్చు. ఇంత ముందర మీరు చేసింది ఏముందండి కేటీఆర్ గారు? పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ఇక్కడ ఫెయిల్ అయ్యారు ఫస్ట్. ఇక మిగతా ఏం చేశారో ఏమో తెలియదు. మీ నాన్న అంత రాష్ట్రం విషయంలో కేసీఆర్ గారు అంత పోరాటం చేసి అంత నిరాహార దీక్షలు చేసి రాష్ట్రాన్ని ప్రాణంతో పోరాడి మరీ దక్కించుకున్నటువంటి కేసీఆర్ గారు గద్దె ఎక్కిన తర్వాత ప్రజలకి ఎంతవరకు న్యాయం చేశారు? ప్రతి వెళ్తున్నోడికి ఒక కెమెరా పెట్టి 2 వీలర్ రోడ్కి అందరికి ప్రతి ఒక్కడికిను ఇది పెట్టారు, చలానాలు వేశారు. ఇక్కడ ఫెయిడ్ అవుట్ అయ్యారు. ఎందుకు చలానాలు? అంటే పనికి పోయేవాడిని పనికి పోనివరా? ఏదో కొనుక్కున్నాడు, ఈఎంఐలో కొనుక్కున్నాడు, ఎట కొనుక్కున్నాడు. వాడి బండి మీద వాడు వెళ్తుండంటే కూడా ప్రతి ఒక్కడికి దొంగల్లా నుంచుంటారు పోలీసులు. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పోలీసులు దొంగల్లా నుంచొని టప్మని సెల్ఫీ కొట్టి టప్మని చలానా పడేది. ఇట్లా ఎన్ని వందల కోట్లు? 600 కోట్లు 2022 సంవత్సరంలో 600 కోట్లు వసూలు చేశారు. ఏంటి 20%, 50%, 80% తగ్గిస్తేనే 600 కోట్లు అంటే ఇట్లా ఎంతమంది చలానాల తరపున ఎంతమంది సొమ్ము అనేది మీరు మీ ఖజానాలో వేసుకున్నారనేది ఆలోచించుకోండి. ఒకటి ఇక్కడ ఫేడ్ అవుట్ అయ్యారు. తర్వాత ఎక్కడ ఫేడ్ అవుట్ అయ్యారు? డబుల్ బెడ్రూమ్ ఇచ్చేవారు సరిగ్గా ఎంక్వైరీ తీయండి, ఇల్లు తిరగండి, గల్లీ తిరగండి. ఎవరికి సొంత ఇల్లు ఉందా, ఎవరికి సొంత ఇల్లు లేదా అని ఆలోచించి ఆచితూచి ఇల్లు ఇవ్వాలి. అదేం చేయకుండా ఆఖరికి ఏం చేశారు? లక్కీ డ్రా అని పెట్టారు. అదేమన్నా భాగ్యలక్ష్మి బొమ్మ డ్రానా? ఏమన్నా టికెట్ కొనుక్కున్నామా? లక్కీ డ్రాలో మాకు డబ్బులు వస్తాయి ఎదురు చుట్టానికి లేదు. మీరు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు వాకిళ్ళు, కార్లు, బైకులు, బంగారాలు ఇవన్నీ ఉన్నవాడికే వెళ్ళినాయి.